అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉందా? ఇది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి నిన్న వేసిన ట్వీట్. ఎందుకంటే వరద బాధితులకు 8 రోజులైనా ఎలాంటి రిలీఫ్ దొరకలేదు అనే మాట ఆయన వాడుతున్నారు కదా, నిజమే అంటారు అది? అవునండి, నిజమే పాపం. ఎందుకంటే ఆయనకు తెలియదు కాబట్టి పాపం ప్రభుత్వం ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు నడిపించాడు. ఆయన ఎలా నడిపించాడు ఆయనకు తెలియదా? పోయినసారి వరదలు వస్తే, తుఫాన్లు వస్తే ఏరియల్ సర్వే ఆయన ఎట్లా చేశాడండి? హెలికాప్టర్ల నుంచి చేశాడండి ఏరియల్ సర్వే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి? ప్రజాప్రతినిధి అంటే అదే అండి ఆయన. ఎందుకంటే పొద్దున్నే తెల్లారగట్ట 1:30కి లెగిసి ఆయన మిడ్ నైట్ లెగిసి ఆయన ఆ నీళ్ళలో నడిచి మొత్తం ఏరియల్ సర్వే చేస్తా ఆయన నీళ్ళలో నడిచి పడవల మీద ప్రయాణం చేసి ఆ 74 ఏళ్ల వయసు ఆయన అంత కష్టపడుతున్నాడు. అదంటారా ఇదంటారా ఏరియల్ సర్వే అంటే? ఇప్పుడు విమానం నుంచి చూడటం ఇదంటారా? అంటే ఆయన ఫోటోషూట్ల కోసం వెళ్తున్నారంట చంద్రబాబు నాయుడు గారు. ఈయన దేనికోసం వెళ్ళారంట అండి? అప్పుడు మామూలుగా వరదలు వచ్చినప్పుడు ఈయన దేనికోసం వెళ్ళారంట పాపం? ప్రజలకు సహాయం చేయడానికి. అంటే పైనుంచి సహాయం చేశారా? ఈయనేమో నడిచి సహాయం చేస్తున్నారా పాపం? ఈయన గారు నడిచి కష్టపడుతుంటే ఈయనకేమో చేత కావట్లేదు, అంతే కదా. ఆయనేమో పాపం ఏరియల్ సర్వే అని చెప్పి విమానంలో నుంచి సర్వే చేస్తే సరిపోయింది. ఈయన మాత్రం పాపం తెల్లవారుజామున అసలు నిద్రాహారాలు మానేసి 2 గంటలు నిద్రపోయాడండి ఒక్కరోజు. పూర్తిగా 24 గంటల్లో 22 గంటలు కష్టపడ్డాడండి ఆయన చంద్రబాబు నాయుడు. ఆ వయసులో ఆయన 74 వయసులో ఆయన అంత కష్టపడ్డాడండి ఆయన. ప్రచార పిచ్చ కోసం ఇదంతా చేస్తున్నాడు అంటున్నారు కదా. ఆయనకి ప్రచారం ఏందండి? ఇంకా ఆయనకి ఏం అవసరం అండి ప్రచారం చేయాల్సిన అవసరం? ప్రచారం ఇది కాదు కాబట్టి ఆయనకి కష్టపడే విజన్ ఉన్న మనిషినే ఆయనకి అంతమంది ఓటేసి గెలిపించారండి. అంతమందికి ఓటేసి గెలిపించింది ఎందుకండి? ప్రచారం కోసం అయితే ఆయనకు అవసరం లేదు కదండి ఆయనకి. ఇప్పుడు ఆయన కష్టపడాలి, ఆయన ప్రభుత్వాన్ని ఇచ్చేయాలి, ఫామ్లో చేయాలా. ఈ అమరావతి అనేది ఆగిపోయింది, నాశనం చేశారు కాబట్టి అమరావతి చూడండి అసలు ఎట్ట అయిపోయిందో. ఈ మధ్యనే కదండి చెట్లు గిట్లు పొట్లు కొట్టి మొత్తం బాగా చేస్తున్నారు, పొక్కలైన్లు పెట్టి. మునిగిపోయిందంట అమరావతి. ఎక్కడ సార్ అసలు ఆయన వెళ్ళారు? అసలు పాపం ఆయన లండన్ వెళ్తానికి పాస్పోర్ట్ కోసం చుట్టూ తిరుగుతున్నాడు పాస్పోర్ట్ ఆఫీసుల కోసం. ఇప్పుడేమో పాపం బెంగళూరు వెళ్ళిపోయి ప్యాలెస్లో పండుకుంటున్నాడండి పాపం ఆయనకి పాపం ఇంకేం మాట్లాడతామండి చెప్పండి. మరి ఎందుకని అంటారు? మరి రాష్ట్రంలో ఇంత సహాయ సహకారాలు జరుగుతున్నా సరే, ఒక పక్కన విజయవాడ వరద బాధితులకు సహాయ సహకారాలు జరుగుతున్నా సరే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు అనే అర్థం వచ్చే విధంగా ఎందుకని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు ఆర్నిసలు కష్టపడి పొద్దున్నే లేచి ఆయనకి సాయంత్రం దాకా అదే పనిలో ఉన్న ప్రతి మినిస్టర్కి, లోకేష్ గారికి, ప్రతి మినిస్టరు ఆయన ఎంత కష్టపడి చేస్తున్నారంటే అంత కష్టపడి చేస్తున్నారండి వర్క్. వీళ్ళు కేవలం బురద చల్లడానికే పాపం వీళ్ళకు పని కట్టుకున్నారండి, వేరే ఏం పని లేదు వీళ్ళు. బుడమేరు పాపం చంద్రబాబు నాయుడుదే అంటున్నారు కదా. ఏమండి బుడమేరు అసలు ఎప్పటి నుంచి అండి ఉంది? బుడమేరు నుంచి ఇప్పుడు ఆర్నిసలు నిమ్మల రామానాయుడు నుంచొని ఆయన బుడమేరు ఆనకట్టకి ఇప్పుడు ఇచ్చేసి ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అంత ఇదిగా ఇచ్చేసి కట్ట మీద ఇచ్చేసాడండి, ఆపారండి. ఎందుకు చేశారండి? ఎవరు చేశారండి అదే కష్టం? ఎప్పుడన్నా ఆయన నుంచున్నాడంటే కింద వచ్చి అసలు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా వచ్చి నుంచున్నారండి? అట్లా మొన్నే వచ్చారులేండి, ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారండి, దిగారండి. అంటే ఇప్పుడు దింపేశారు కాబట్టి ప్రజలు ఇప్పుడు వచ్చాడండి అండి, అది చూస్తానికి రాళ్ళు వేయడానికి వచ్చాడండి, అంతే తప్ప వేరేది ఏమీ లేదండి. ఆయన సహాయ నిధి నుంచి ఎంత ఉందండి ఆయనకి ఆస్తి? ఎన్ని లక్షల కోట్లు ఉందండి? ఆయన సహాయ నిధి నుంచి ఏదన్నా సహాయం చేశాడండి? ₹1 ఇచ్చాను. ₹1 ఎవరికి అందిందండి ఇప్పుడు వరకు? ₹1 ఆయన లెక్క ఏందండి అసలు? ఎంతమంది చనిపోయారండి? ఇప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది నిరాశలు అయిపోయారు? వాళ్ళందరికీ ఎవరికన్నా సహాయం చేయాలనే జ్ఞానం ఆయనకు ఉండాలి కదండి. అసలు ఎవరు చేశాడండి ఆయన? ఎంతమంది నిరాశలు అయిపోయారండి? సిలిండర్లు కొట్టుకుపోయి వాళ్ళకు వంటలు వండుకోక పాపం నీళ్ళల్లో మునిగి ఆ ఫ్రిడ్జ్లు కొట్టుకుపోయి మంచాలు బట్టలు కూడా లేవండి వాళ్ళు పాపం కట్టుకుంటానికి. కనీసం ఈయన ఎందుకు ఇచ్చేయట్లేదు, సహాయం చేయట్లేదు అర్థం కావట్లేదండి. ఆ పరిస్థితి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. తన ఇల్లు మునిగిపోకుండా ఉండటానికి నీళ్ళన్నీ వదిలేడనే మాట అయితే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఆయన గారు పాపం ఇల్లు మునిగిపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఆయన ఎందుకు కష్టపడుతున్నాడు అనేది అది తెలుసుకోవట్లేదు. ఆయన కావాలని చెప్పి బురద జల్లుతున్నాడు అండి. వేరే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది కాబట్టి వచ్చి కలెక్టరేట్ లో పోనుకుంటున్నాడు అంటున్నారు కదండి. మరి ఇప్పుడు ఇల్లు మునిగిపోయిందని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో పడుకుంటున్నారా? అంటే భార్య పిల్లలండి, భార్య పిల్లలు వాళ్ళు కూడా కలెక్టర్ ఆఫీస్లో పడుకుంటున్నారా? కాదు కదండి.
ఇవన్నీ బురద జల్లే మాటలండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బురద జల్లే మాటలు చెప్తున్నారండి, అంతే తప్ప వేరేది ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి ఒక విజన్గా ఇచ్చేసుకొని ఆయన ఉండబట్టే ఇప్పుడు ఇన్ని డబ్బులు ఇన్ని కలెక్ట్ అవుతున్నాయండి. ప్రతి యాక్టర్లు కానీ, ప్రతి డాక్టర్లు కానీ, ప్రతి బిల్డర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకు చంద్రబాబు నాయుడుకి ఇచ్చేస్తున్నారండి, గవర్నమెంట్కి డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారండి? అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మేము ఆయన చేతులు ఎత్తేస్తే కనుక మాకు ప్రభుత్వాన్ని ఆదుకోండి అని చెప్పి ఆయన ప్రకటన ఇచ్చాడు కాబట్టే వస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం నుంచి రూపాయి పెట్టే పరిస్థితి లేదని చెప్పి ఆయనే చేతులు ఎత్తేసాడు అంటున్నారు కదా. అవును సార్, పాపం ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది ఆయనే కదండి. పాపం ఖజానా 5 సంవత్సరాలు ఖాళీ చేసి వెళ్ళింది ఆయనే కదా, వీళ్ళు ఖాళీ చేయలేదు కదా, ఆయనే కదా ఇప్పుడు 5 సంవత్సరాలు ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఖజానా. ఇంకేమున్నాయి డబ్బులు? అది తెచ్చుకొని పైనుంచి తెచ్చుకొని కేంద్రం నుంచి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మొన్న అడిగారు, డబ్బులు అడిగారు, ఇస్తానని చెప్పి ఇచ్చేసారు ప్రకటన. రావాల్సిందే కదా పైనుంచి, ఇలాంటి వరదల టైంలో రావాల్సిందే కదా. ఎక్కడి నుంచి ఉంటాయి? ఆయన మొత్తం ఖజానా ఖాళీ చేసి ఆ దివాళా తీసేసాడు, మొత్తం ఎక్కడెక్కడ తాకట్టు పెట్టేసి బయలుదేరిపోయాడు పాపం, వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో బెంగళూరుకి వెళ్ళిపోయి ప్యాలెస్లో పండుకుంటున్నారు ఆయన. ఇంకేం చేస్తారండి పాపం. అసలు ఈ బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు అనుకోవాలంటారు? పదే బెంగళూరు, లేదంటే వారంలో 2 రోజులు తాడేపల్లి, ఎందువల్ల అంటారు ఇదంతా? ఏముందండి, ఎవరి మీద ఇచ్చేది? బెంగళూరు అంటే దాక్కుంటానికి, ఆయన ఆస్తులు కాపాడుకుంటానికి వెళ్తున్నాడు సార్. ఇక్కడ ఉంటే ఏదో ఒకటి కెలుగు ఇచ్చేస్తారు కదా, బయటికి లాగుతారు కదా చెప్పి బెంగళూరు వెళ్ళి కాపాడుకుంటున్నాడు అండి, బెంగళూరులో పెడుతున్నాడు కొంత. అది అందువల్లే కానీ వేరేది ఏమీ లేదండి. లేదు, మా మీద రెడ్ బుక్ ఓపెన్ చేసి మా మీద దాడులు చేయడంతోనే సరిపోతుంది, అందుకనే ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం మా మీద దాడుల కోసం ఉసిగొల్పడంతోనే సింగనగర్ ప్రాంత ప్రజలకి సహాయం అందట్లేదు, వాళ్ళకి ముందుగా హెచ్చరికలు చేసి ఉంటే కనుక ఈ బాధ ఉండేది కాదు కదా అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఏమండి, సింగనగర్లో అహర్నిశలు కష్టపడి ప్రతి నాయకుడు, చిన్న గల్లీ నాయకుడు కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి చిన్న స్థాయి వాళ్ళు కూడా కష్టపడి, ఆ అహర్నిశలు కష్టపడి అన్నం కానీ మంచినీళ్ళు కానీ ప్రతిదీ వాళ్ళకి అందించబట్టే వాళ్ళు ఈరోజు ఎట్టున్నారండి. ఈరోజు ఎట్టున్నారండి. అందించకపోతే ఎంత ఆశపడిపోయే వాళ్ళని అందరూ. వాళ్ళందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు కాబట్టి వాళ్ళందరూ బాగుంటున్నారు. సురక్షిత ప్రాంతాలే అంటే షెల్టర్ హోమ్స్ అసలు ఏం పెట్టలేదు, ప్రభుత్వం అంతా చేతులు ఎత్తేసింది, యంత్రాంగం అంతా అంటున్నారు కదా. ఆయన చూశాడండి పాపం, ఆయన వచ్చి ఎప్పుడంటే ఒక్కసారే కదండి ఆయన వచ్చి, ఇంకేం చేశాడండి? ఆయన వచ్చి చూసి వెళ్ళిపోయాడు, జస్ట్ అట్ట 4 ఫోటోలు దిగేసి వెళ్ళిపోయాడు. మీడియా కోసమే వచ్చాడు ఆయన కేవలం. ఎందుకంటే అది కూడా రేపు ఆ 11 సీట్లు వచ్చింది కదా, అవి కూడా రావని చెప్పి వచ్చాడు ఆయన, అది తెలుసుకుంటానికి వచ్చాడు, అంతే తప్ప వేరేది ఏమీ లేదు. ఆ 11 సీట్లు కూడా రాకుండా ఉంటాయి రేపు, రాకపోతే జనాలు చూస్తారని చెప్పి వచ్చాడు సార్, అంతే తప్ప వేరేది ఏమీ లేదండి.